సింగరేణిలో స్కామ్ జరిగిందంటూ వస్తున్న ఆరోపణలను సింగరేణి కాలరీస్ వర్కింగ్ యూనియన్ ఖండించింది. రాజకీయ ప్రయోజనాల కోసమే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని, దీనివల్ల సింగరేణి ఉద్యోగుల మనోభావాలు దెబ్బతింటున్నాయని యూనియన్ నాయకత్వం చెబుతోంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సంగీత అందిస్తారు. సింగరేణిలో 40 టన్నుల బొగ్గు మాయమైంది అని చెప్పేసి ఆరోపణలు వస్తూ ఉన్నాయి. పలు పార్టీ నాయకులు కూడా దీనిపైన చాలా చర్చలు చేయడము, అంతేకాకుండా ఇటు అధికార పార్టీ నుంచి వెళ్ళి ప్రతిపక్ష పార్టీల వరకు కూడా పాదయాత్ర అనేవి చేస్తూ ఉన్నారు. అదే దీనిపైన స్పందించడానికి మనతో పాటు సింగరేణి కాలరీస్ వర్కింగ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు గారు ఉన్నారు, మన వాసిరెడ్డి సీతారామయ్య గారు. ఆయన్ని అడిగి మనం మరింత సమాచారం తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, దీనిపైన మీ యొక్క స్టేట్మెంట్ ఏంటి? బొగ్గు మాయమైపోతుంది అని చెప్పేసి అని అంటుంటే మిమ్మల్ని ఇండైరెక్ట్గా వర్కర్స్ అందరినీ కూడా ఇది తప్పుగా చూపిస్తున్నట్టే కదా? వాస్తవంగా చెప్పాలంటే బొగ్గు 1 టన్ను కూడా మాయం కాలేదు, కానీ అడ్జస్ట్మెంట్ జరిగింది. 40 లక్షల టన్నుల బొగ్గు మాత్రం అడ్జస్ట్మెంట్ జరిగింది. ఇది ప్రతి సంవత్సరం అడ్జస్ట్మెంట్ అనేది సింగరేణిలో ఉంటుంది. ఇది బీఆర్ఎస్కు తెలుసు, అన్ని రాజకీయ పార్టీలకు కూడా తెలుసు. ఎందుకంటే సింగరేణి కంపెనీ ప్రతి ఫైనాన్షియల్ ఇయర్లో మార్చి వరకు టార్గెట్ రీచ్ కావడం కొరకు 1 మిలియన్ టన్ను అంటే 1 లక్ష టన్ను 2 లక్షల టన్నులో బొగ్గు తక్కువ ఉంటే ఆ బొగ్గుని ఈ సంవత్సరం కలుపుకొని అడ్జస్ట్మెంట్ చేసి వచ్చే సంవత్సరం ఏప్రిల్ మే నుంచి డిసెంబర్ లోపల ఆ బొగ్గుని అడ్జస్ట్మెంట్ చేస్తారు. ఇది అడ్జస్ట్మెంట్ చేస్తారు. ఇది ప్రతి సంవత్సరం జరిగేదే. బీఆర్ఎస్ గవర్నమెంట్లో జరిగింది, కాంగ్రెస్ గవర్నమెంట్లో జరిగింది. కాకపోతే ఇప్పుడు కొంచెం ఎక్కువగా ప్రతిసారి 1 లక్ష 2 లక్షలు 3 లక్షలు జరిగితే ఈసారి 40 లక్షల టన్నుల బొగ్గు అడ్జస్ట్మెంట్ జరిగింది. కాబట్టి దీని మీద ఇవాళ అందరూ మాట్లాడుతున్నారు. అడ్జస్ట్మెంట్ చేశారు, ఇది కరెక్ట్ కాదు అంటే మేము కూడా ఒప్పుకుంటాం, కరెక్టే. కానీ బొగ్గు మాయమైపోయింది, దీన్ని అమ్ముకున్నారో లేదా ఇంకేదో చేసినట్టు మాది ఇది కరెక్ట్ కాదు. సింగరేణిలో బొగ్గు నిల్వలు 2040 తర్వాత డ్రాస్టిక్గా పడిపోతాయి. దీనికి ప్రధాన కారణం దూరదృష్టి లేని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి మాత్రమే. కొత్త బ్లాకులు రావాలని కొట్లాడాలి, కానీ ఈరోజు బొగ్గు లేదేదో రకరకాలుగా బాయిల మీద ఒక అండర్స్ క్రియేట్ చేసే పరిస్థితి రాజకీయ నాయకులు చేస్తూ ఉన్నారు. నేనంటా ఉన్నా, ఈరోజు నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఇటు కేంద్ర ప్రభుత్వం కానీ బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ మీరు ఈ సింగరేణికి కొత్త మైండ్ తెచ్చినరా ఒకటైనా అది చెప్పండి. కార్మికుల భవిష్యత్తు ఎట్లా కాపాడుతారు? మరి ఇప్పుడు ఉద్యోగులేమో ఇప్పుడు నిన్న మొన్న పాయింట్ 45 ఏళ్ళు పనిచేయాలి, 40 ఏళ్ళు చేయాలి, అప్పటి వరకు ఉంటుందా? దానికి ప్రత్యామ్నాయ మార్గాలు ఏంటిది? కాబట్టి ఇవన్నీ ఎన్నికలు రేపు వస్తున్నాయి కాబట్టి మళ్ళీ కార్మికులు బొలత కొట్టించి టాపిక్ డైవర్షన్ కావడానికి ఒకటి, అసలు వీళ్లకు ఈ సింగరేణిని బ్రతికించాలనే ఆలోచన కూడా లేదు. వాస్తవం చెప్పాలంటే సరే బొగ్గు మాయమైంది అనుకుందాం, బీజేపీ చేతిలో ఏసీబీలు ఉన్నాయి, సిబిఐలు ఉన్నాయి. ఆ రేవంత్ రెడ్డి మీద యాక్షన్ తీసుకొని ఎవడైతే బాధ్యత ఉంటుందో వాడిని ఏమైనా చేసుకోండి, మాకు అభ్యంతరం లేదు కదా. రేవంత్ రెడ్డి మాకేమైనా చుట్టమా? కాబట్టి ప్రభుత్వము రాజకీయ పార్టీలు మీరు ఏమి యాక్షన్ తీసుకున్నా మాకు అభ్యంతరం లేదు. గతంలో బీఆర్ఎస్ దోచుకున్నది, ఇది కాదనడానికి లేదు. ఇక్కడ నిధులన్నీ అనేక జిల్లాల పెట్టుబడి పెట్టుకున్నది, బంగారు బాతుకుడులాగా దీన్ని ఉపయోగించుకొని లబ్ధి పొందినరు. ఇప్పుడు వాళ్ళని చూసి కాంగ్రెస్ పార్టీ కూడా తెలంగాణలో ఈ 33 జిల్లాలకు ఈ కాంగ్రెస్ పార్టీ నిధులు, ఈ సింగరేణి నిధులు వాడుకుంటా ఉన్నది. ఈ రెండు వీళ్ళ ఉద్దేశం కూడా దీన్ని కొల్లగొట్టడానికి, ఆర్థికంగా సింగరేణిని కొల్లగొట్టడానికి అని నేను అభియోగిస్తాను వాళ్ళ మీద. దీని కాదంటే నేను చర్చకు సిద్ధం. నేను అధికార పార్టీ కానివ్వండి, ప్రతిపక్ష పార్టీ కానివ్వండి, ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం అయినప్పటికీ కూడా ఇది ఈసారి హైలైట్ చేస్తూ ఏదైతే వర్కర్స్ని తప్పుదోవ పట్టించేలా మనోభావాలను దెబ్బతీసే విధంగా కూడా కొన్ని రాజకీయ పార్టీలు మాట్లాడుతున్నాయని చెప్పేసి అయితే ఆరోపణ చేయడం జరుగుతుంది. దాంతోపాటు ఇదైతే ప్రతి ఒక్క పార్టీ కానివ్వండి వారి యొక్క రాజకీయ లబ్ధి కోసమే యూనియన్స్ని మీట్ అవ్వడం కానివ్వండి ఇలా చేస్తున్నారు, కానీ కార్మికుల సమస్యల మీద పోరాడండి అని చెప్పేసి మాత్రం చెప్పడం జరుగుతుంది. వీడియో జర్నలిస్ట్ శివతో సంగీత, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.